Seldom are decisions made that drive a profound change in the trajectory, both internal and external, of a nation's history. India's contemporary history too witnessed such a decision. In a very short and indeed dramatic announcement on 11th May 1998, India said that it had conducted 3 nuclear tests at the Pokhran test range. Hello and welcome viewers. You're watching the special presentation of Sunset TV on Pokhran 2 with your host Kriti Mishra. Get ready for the speed ride and let me take you back in time when the then Prime Minister Atal Bihari Vajpayee surprised most Indians to begin with and the global capitals big and small. 1998 మే 11న 5 అణు పరీక్షలు భారతదేశాన్ని అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో స్వయం మార్గాలను సాధించే అణు సామర్థ్యాలు కలిగిన దేశాల సమూహంలో చేర్చాయి. ఇరవై 26 ఏళ్ల క్రితం మే 11 నుంచి 13 వరకు పోఖ్రాన్లో 5 బాంబులతో భూగర్భ అణు పరీక్షలు నిర్వహించి భారతదేశం చరిత్ర సృష్టించింది. మే 11 మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు ఆపరేషన్ శక్తి అనే కోడ్ నేమ్ కింద 1 ఫ్యూజన్ 2 ఫ్యూజన్ బాంబులను పేల్చి పరీక్షించారు. 1974లో పోఖ్రాన్లో జరిగిన అణు పరీక్ష తర్వాత వచ్చిన శక్తి శ్రేణి పరీక్షలు పోఖ్రాన్ 2 పరీక్షలుగా ప్రసిద్ధి చెందాయి. రెండు వారాల తరువాత పార్లమెంటులో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు మాట్లాడుతూ, భారత్ ఇప్పుడు అణ్వాయుధ దేశం, ఇది కాదనలేని వాస్తవం, ఇది మనం చూసే సమ్మేళనం కాదు లేదా ఇతరులు మంజూరు చేసే స్థితి కాదు అని చెప్పారు. ये आश्चर्य है कि परमाणु परीक्षण की भी आलोचना की गई. पूछा गया देश के सामने कौन सा खतरा था. मैं 1974 में सदन में था जब श्रीमती इंदिरा गांधी के नेतृत्व में परमाणु परीक्षण किया गया था. हमने उसका स्वागत किया था, प्रतिपक्ष में थे फिर भी स्वागत किया था क्योंकि देश की रक्षा के लिए वो किया गया था. उस समय कौन सा खतरा था? क्या आत्मरक्षा की तैयारी तभी होगी जब खतरा होगा? अगर तैयारी पहले से हो तो जो खतरा अगर आने वाला है तो खतरा भी दूर हो जाएगा. खतरा अमल में नहीं आएगा. और इसीलिए हमने परमाणु परीक्षण करने का फैसला किया. हमारे कार्यक्रम का अंग है, उसमें लिखा हुआ है. कोई छुपी हुई बात नहीं थी, कोई रहस्य नहीं था. భారతదేశం 1974లో తన తొలి అణు పరీక్షను నిర్వహించింది. కానీ ఆ పరీక్ష తరువాత భారతదేశం నాన్ వెపనైజ్డ్ డిటరెంట్స్గా పిలువబడే మార్గాన్ని తీసుకుంది. కానీ 1990లలో భారత్పై 3 నిర్దిష్ట కోణాల నుంచి పరీక్షించాలని ఒత్తిడి వచ్చింది. ఒత్తిడి యొక్క మొదటి కారణం భారతదేశం యొక్క పొరుగున ఉన్న ప్రత్యర్థి దేశం పాకిస్తాన్. పాకిస్తాన్ అప్పటికే సిద్ధం చేసిన అణు ఆయుధాలు కలిగి ఉంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని ఇతర దేశాలకు నిరవధికంగా పొడిగించడం ద్వారా అణ్వాయుధ తయారీ మార్గాన్ని మూసివేయాలని అమెరికా చేసిన ప్రయత్నం భారత్ తన అణ్వస్త్ర కళను సాకారం చేసుకునేలా చేసింది. 1974 మే 18వ తేదీన స్మైలింగ్ బుద్ధ అనే మొదటి అణు పరీక్ష చేశాము. ఇది ప్రాథమికంగా సాంకేతికతలను రుజువు చేయడానికి మరియు దేశంలో అలాంటి సాంకేతికతలను మనం నిర్మించగలమని నిరూపించుకోవడానికి కూడా. కానీ అది సరిపోదు. మీరు పరికరాలను నిర్మించవలసి వస్తే మీరు సిస్టంలో నిర్మించవలసి ఉంది. చాలా సిస్టమ్ డెవలప్మెంట్లు చేయాల్సి ఉంటుంది. 1978లో అప్పటి ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ పరీక్షను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. Unlike Pakistan's nuclear tests, which were conducted in Granite Mountains, India's tests could only be conducted in the open deserts of Thar,
where the sparse population and lack of proximity to water supply would reduce any collateral damage. But the problem was that the preparations could be picked up by orbiting satellites. Using clever methods of deception to fool the satellites, the Indian Army, as well as the top scientists from the RDO, clandestinely made preparations for the tests. భారతదేశం తన అణ్వాయుధ కళను సాకారం చేసుకునే ప్రయత్నం 20 మార్చి 1998 నాటిది. భారతదేశానికి కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ చైర్మన్ శ్రీ ఆర్ చిదంబరం మరియు DRDO అధిపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాంను పిలిపించారు. పరీక్షల నిర్వహణకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే ఏడాది మే 1వ తేదీన ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి రాజస్థాన్లోని జైసల్మర్కు అణ్వాయుధాలను తరలించారు. జైపూర్ నుండి 4 ఆర్మీ ట్రక్కులు పరికరాలు మరియు ఇతర సామాగ్రిని పోఖ్రాన్ అనే చిన్న పట్టణానికి తరలించాయి. 6 అణు పరికరాలను పరీక్షించే షాఫ్టుల నిర్మాణం కోసం భారత సైన్యంకు చెందిన 58వ ఇంజనీరింగ్ రెజిమెంట్ను పిలిపించారు. 58వ ఇంజనీర్స్ రెజిమెంట్ కమాండర్ కల్నల్ గోపాల్ కౌశిక్కు సన్నాహాలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు మరియు అధికారులందరూ పూర్తి గోప్యతను పాటించాలని ఆదేశించారు. అప్పటి DRDO అధిపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం కూడా పోఖ్రాన్ పర్యటనలో ఆర్మీ గ్రీన్స్ ధరించేవారు. ఎప్పుడూ నిఘా పెట్టే ఉపగ్రహాలకు పరికరాలు కదలలేదని ముద్ర వేయడానికి సైన్యం రాత్రిపూట ఉపయోగించిన పరికరాలను ఉదయం నాటికి తిరిగి దాని అసలు స్థానంలో ఉంచేవారు. There was a lot of pressure, geopolitical pressure. But he took a decision. India will go ahead with the test to DRDO team and more importantly atomic energy team. Okay, these two teams, they were myself and Dr. Chidambaram. We met him. He said go ahead for the nuclear tests. Vajpayee ji was responsible for transforming India a nuclear weapon state. ఈ పరీక్షలు నిబద్ధత కలిగిన బృంద కృషికి పరాకాష్ట మరియు దశాబ్దాలుగా అవసరమైన పరిజ్ఞానం మరియు నైపుణ్య అభివృద్ధి పరీక్షలకు మద్దతు ఇచ్చాయి. అణు ఆయుధాల అభివృద్ధికి బ్యాలిస్టిక్స్, షాక్వేవ్ ఫిజిక్స్, కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్, మెటీరియల్ సైన్సెస్, న్యూక్లియర్ మరియు న్యూట్రాన్ ఫిజిక్స్, రేడియేషన్ మ్యాటర్ ఇంటరాక్షన్ ఫిజిక్స్, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, ఉత్పత్తి, ఫ్యాబ్రికేషన్ మరియు ప్రాసెసింగ్ టెక్నాలజీతో సహా అనేక విభాగాలలో నైపుణ్యం అవసరం. ఆయుధ వినియోగం యొక్క ఖచ్చితమైన అంచనాను వేయడానికి సంక్లిష్టమైన కంప్యూటర్ అనుకరణ సాఫ్ట్వేర్ అభివృద్ధి అవసరం. ప్రతి రంగంలో ప్రపంచంలోని ప్రముఖ నిపుణులలో కొందరు మనకు ఉన్నారు. ఉదాహరణకు షాక్ వేవ్ ఫిజిక్స్ రంగంలో అధిక పీడనాల సమీకరణంలో ప్రపంచంలోని ప్రముఖ సమూహాలలో మనము ఒకటి. అణు పరికరాల విజయవంతమైన పరీక్షలు భారతదేశ సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించాయి, శాస్త్రీయ సమాజం యొక్క మనోధైర్యాన్ని పెంచాయి మరియు దేశ రక్షణ సంసిద్ధతను బలోపేతం చేశాయి. అయినప్పటికీ అణు కార్యక్రమం యొక్క అధిక వ్యయం మరియు ఇతర దేశాల్లో విధించిన ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడికి దారితీశాయి. ప్రపంచంలోనే అగ్రశ్రేణి అణ్వస్త్ర శక్తిగా ఎదుగుతున్న భారత్కు ఇప్పుడు సౌకర్యవంతమైన నిల్వలు ఉన్నాయని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ సాంకేతికతలు మరియు ఉత్పత్తులు అణుశక్తి, అంతరిక్ష సాంకేతికత మరియు అధిక పనితీరు గల కంప్యూటర్ రంగాలలో కొత్త పరిశ్రమల అభివృద్ధికి దారితీశాయి. రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధించడంలో పోఖ్రాన్ పరీక్ష కీలక పాత్ర పోషించింది. 2014లో భారతదేశం మేక్ ఇన్ ఇండియా చొరవను ప్రారంభించింది. దాని ప్రధాన లక్ష్యాలలో ఒకటి దాని రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం మరియు విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించడం. ఫలితంగా రక్షణ పరికరాల సేకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు లైసెన్సులు పొందడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి భారతదేశం అనేక చర్యలు తీసుకుంది. తద్వారా విదేశీ కంపెనీలు మరియు భారతీయ కంపెనీలకు తయారీ యూనిట్లను స్థాపించడం సులభం అవుతుంది. Despite threats of diplomatic coercion and active persuasion not to conduct nuclear tests,
Indian policymakers stood their ground and made it come to fruition with Pokhran 2 tests. India's scientific and technological maturity over the years also brought self-sufficiency and a credible name among the group of civilian nuclear energy generators. పెరుగుతున్న ఇంధన డిమాండ్లను తీర్చడానికి మరియు క్రియాశీల యొక్క ఇతర ఉపయోగకరమైన పౌర ప్రయోజనాలను నెరవేర్చడానికి అణుశక్తి శాంతియుతంగా ఉపయోగించాలని దశాబ్దాలుగా భారతదేశం వాదించింది. తద్వారా అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, స్థాపన, నిర్వహణలో ప్రధాన సంస్థల నుంచి సహాయం, నైపుణ్యం పొందేందుకు భారత్ సిద్ధంగా ఉంది. అణు సౌకర్యాలు మరియు సంస్థాపనల యొక్క కార్యాచరణ మరియు నిర్వహణ భద్రత మరియు భద్రతా ప్రోటోకాల్లను రూపొందించడం ద్వారా కొన్ని నియమాలు మరియు నిబంధనలకు భారతదేశం కట్టుబడి ఉంటుంది. న్యూక్లియర్ టెర్రరిజం, అక్రమ వ్యాప్తి సంభావ్యత గల దాని సమస్యాత్మక పొరుగు దేశాల నేపథ్యంలో భారతదేశ అణు బాధ్యత వస్తుంది, కానీ అణు బెదిరింపుల దేశాల జాబితాలో ఉండాలని కాదు. భారతదేశం యొక్క అణు సామర్థ్యాలు దేశం యొక్క జాతీయ భద్రతను బలపరిచి ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కూడా పనిచేశాయి. అంతేకాకుండా దాని అణ్వాయుధ కార్యక్రమం భారతదేశం యొక్క వ్యూహాత్మక స్థానాన్ని మెరుగుపరిచింది. ఇది తన సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో సహాయపడింది. అయితే మేక్ ఇన్ ఇండియా చొరవ స్వావలంబన మరియు దీర్ఘకాలిక వ్యూహాత్మక మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించే లక్ష్యంతో తన స్వంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పోఖ్రాన్ పరీక్ష ప్రపంచ స్థాయిలో గణనీయ క్రీడాకారుడిగా ఎదగాలనే భారత సంకల్పానికి నిదర్శనం. భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను ఆధునీకరించడం మరియు రక్షణ పరికరాల తయారీలో స్వయం సమృద్ధి సాధించడంతో ఇది మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ప్రపంచ రక్షణ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తుంది. పోఖ్రాన్ 2 అణు పరీక్షల 26 సంవత్సరాల తరువాత అణుశక్తిని సాధించడంలో భారతదేశ బాధ్యతాయుతమైన అణు ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో దాన్ని అభివృద్ధి చెందుతున్న పాత్ర మరియు హోదా పెంచుతుంది. బాధ్యతాయుతమైన అణు ప్రవర్తనకు మూల స్తంభాలను అభివృద్ధి చేయడంలో భారతదేశం ప్రాంతీయ భద్రత మరియు అంతర్జాతీయ అణు వ్యవస్థలో స్థిరత్వానికి సానుకూలంగా దోహదపడింది. ఇది కొన్ని ప్రధాన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక వ్యవస్థలకు సంతకం చేయనప్పటికీ బాధ్యతాయుతమైన అణుశక్తిగా భారతదేశం యొక్క కీర్తి చట్టబద్ధం చేసింది. आर्थिक प्रतिबंध हमें आगे बढ़ने से नहीं रोक सके. रक्षा संबंधी फैसले करने से हमें विरत नहीं कर सके. लेकिन परीक्षण के साथ हमने यह भी ऐलान किया कि हम परमाणु हथियारों का प्रयोग करने में पहल नहीं करेंगे. नो फर्स्ट यूज. हमने ये भी कहा कि जिनके पास परमाणु शस्त्र नहीं है हम उनके विरुद्ध उनका उपयोग नहीं करेंगे.